ఇంట్రడ్యూస్ మన చంద్ర. సూపర్ హిట్ ఫ్యామిలీ మూవీ శుభలగ్నం స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు షమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. కల్లు కల్లు గజ్జ కట్టవా నా గుండెలో ఆట కట్టవా పల్లి పల్లి మనసు కట్టనా నా ప్రేమనంత పాట కట్టనా డాన్సులకేం తక్కువ లేదు. నా కాపురం ఇలా తగలడింది. కుక్కర్లు వాడే రోజుల్లో ఇలా కిరోసిన్ స్టవ్ గుద్దుకుంటూ బతకాల్సి వస్తుంది. ఆమని ఎందుకు చిరాకు పడతావు ఆమని? సంసారం అంటే పక్కలను చూసి చేయడం కాదామని, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడి చేయడమే సంసారం ఆమని. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను మిమ్మల్ని జగపతి బాబు? పక్కింటి ఆవిడగా పట్టు చీరలు అడిగానా, ఎదురింటి ఆవిడగా నెక్లెస్లు అడిగానా? ఏదో ఈ కిరోసిన్ స్టవ్ గుద్దుకునే ఛాన్స్ వదిలేసేసి ఒక గ్యాస్ సిలిండర్ నా మొహాన్ని పడేయండి అంటున్నాను. ఆమని కాకిలాగా కకృతి పడి సంసారం చేసే కంటే హంసలాగా 5 రోజులు సంసారం చేసినా చాలామని. ఆప్తారా మీ కాగోలా? ఫిలాసఫీలు చెబితే కడుపు నిండదు జగపతి బాబు. బయటనేమో నీ మొగుడు శ్రీరామచంద్రుడు అని మంచి పేరుంది. ఇంట్లోనే సంపాదన నిల్లుంది. ఆమని దురాశ దుఃఖానికి చేటామని. పేదరికం పెళ్ళానికి చేటు. బాగా డబ్బును అని పెళ్లి చేసుకుని ఉంటే నడుము మీద ఠాటలు వేసుకుని బతికేదాన్ని. ఎవరండి మీరు? నా పేరు జజజ్జ రోజా, అపర కోటీశ్వరరాలని. కోటీశ్వర్లు మాలాంటి కూటికి లేని వాళ్ళ ఇంటికి రావడం ఏమిటో? నీకు ₹1 కోటి ఇద్దామని వచ్చాను. నాకా ₹1 కోటి? అయ్యో రామా! లేవండి. రోజా గారు ₹1 కోటి? అమ్మో, నా మతి మరుపు మండ. అయ్యో, కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా, కాఫీ కావాలా, టీ కావాలా? నాకు నీ మొగుడు కావాలి. నా మొగుడా? నీ మొగుడిని నాకు అమ్మితే ఈ ₹1 కోటి నీకు ఇస్తా. నా మొగుడికి ₹1 కోటి ఇస్తానంటే ఒక్క నా మొగుడే కర్మ, నా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మేస్తా. ₹1 కోటి? ఆమని తప్పు చేస్తున్నావు ఆమని. హూ ఆర్ యు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఈ ఆడవాళ్ళు క్షణాల్లో మారిపోతారు. మొగుళ్ళ కంటే డబ్బు ఎక్కువైపోయింది ఆడవాళ్ళకి ఈ మధ్యలో. జగపతి బాబు, వెళ్దామా? నేను రాను. నేను నిన్ను కొన్నాను. అయితే వస్తాను. రా. జగపతి బాబు, ఇదే ఈ జజజ్జ రోజా సామ్రాజ్యం. ఎవరక్కడ? అమ్మా, మేడం. అరే భాన్చందర్, అరే శ్రీకాంత్, అరే వినోద్ కుమార్, మీరేంట్రా ఇక్కడ? నీలాగే వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకున్నాను. ఏం రోజా గారు ఇది? మగాళ్ళందరూ కొనుక్కోవడానికి మా మగాళ్ళు బర్రెలా గొర్రెలా? ఇంతమంది మగాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారని అడుగుతున్నా. ఎందుకంటే నాకు మగాళ్ళంటే ద్వేషం, మగాళ్ళంటే అసూయ, మగాళ్ళంటే ఈర్ష, మగాళ్ళంటే కక్ష. రాంగోపాలం దీక్షేం కాదు ఇది. టూ మచ్ రోజా గారు, ఇది కరెక్ట్ కాదు రోజా గారు ఇది. అమ్మో జగపతి బాబు, నీకు దండం పెడతా. ఆ జజజ్జ రోజా చెప్పినట్టు నువ్వు లేకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు భాన్చందర్? నువ్వు ఏం మాట్లాడుతున్నాను? రోజు రోజుకి ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతాను తెలుసా నీకు? ఏంటో నేను చెప్పానా? జజజ్జ రోజాకు మాటలు తక్కువ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. చీరలన్నీ ఉతుకో. ఆడదాని చీరలు నేను ఉతకాలా? ఈ జన్మలో కాదు కదా, 10 జన్మల వరకు జరగదు. మీ మగాళ్ళు నాకు నచ్చంది ఈ అహంకారమేనా? పట్టుదలకు పోయి నీ ప్రాణాలు తీసుకోకు జగపతి బాబు. ఉతుకున్నాడు, నీకు దండం పెడతా. ఉతుకున్నారమ్మా. నేను ఉతకను. ఎలా ఉతకవో నేను చూస్తాను. ఉతకవా? దండం పెడతా. మా ప్రాణాలు తీసే వరకు నువ్వు ఆగవా? చీర చిరిగిందో నీకు చిరిగిపోద్ది. ఎంత సంతోషం అమ్మా. ఆ ఫేస్ చూడు అక్కడ. ఇప్పుడు మీ నలుగురికి ముగ్గులు పోటీ పడతాను. ఏంటి రోజా గారు ఇది?
మగాళ్ళు ముగ్గులు వేయడం ఏంటండి మరి టూ మచ్ గా మాట్లాడతారు. మోసుకొని ముగ్గేయండి. నేను వేయనండి, నేను వేయను. నువ్వు మమ్మల్ని చంపే వరకు వదిలేటట్టు లేవయ్యో. నీకు దండం పెడతాం. మొగాలు ముగ్గేయచ్చు, తప్పేం లేదా. ముగ్గేయడం పెద్ద బ్రహ్మ విద్య అది వచ్చు. అరే భలే దొక్కుతున్నారు మేడం, సూపర్ మేడం. ఇక్కడ దొక్కండి, ఇక్కడ దొక్కండి. తొక్కండి తొక్కండి మేడం. ముగ్గునైనా మొగలైనా తొక్కడం మీకు అలవాటే కదా మేడం. తొక్కండి తొక్కండి. ముగ్గేస్తుంటే ముగ్గు తొక్కుంటే తొక్కు పిల్లలు అనుకుంటారండి మీరు. ఏ ఏ నేను ముగ్గు తొక్కితేనే అంత ఫీల్ అవుతున్నావే, మీరు మా జీవితాన్ని తొక్కేటప్పుడు లేదా? రోజా గారు మీరు ₹1 కొని 2 కోట్లు టార్చర్ పెడుతున్నారు మీరు. ఆ? హలో, ఇంకో మగాడున్నాడా? ఎక్కడ్రా? ఆహా, వాణ్ణి 2 కోట్లు పెట్టుకోలేస్తాను. వస్తున్నాను వస్తున్నాను. భాన్చందర్ ఏంట్రా ఇది? మగాళ్ళని ఫ్రూట్స్ కొన్నట్టు కొనుక్కుంటుంది ఏంట్రా ఆవిడ? నీకు దండం పెడతా. ఆవిడ బయటికి పోయినప్పుడు ఒక 2 నిమిషాలు పడుకోవడానికి టైం దొరుకుతుంది. మాటలు వద్దురా. ఏం పడుకునేది భాన్చందర్? అసలు మగజాతి పడుకుందా? మగజాతి పడుకుంటే దేశం ఎలా నడుస్తుంది? నడవదు కదా, ఎందుకంటే దేశాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు. పడుకోకూడదు కదా, పడుకోకూడదమ్మా. మగజాతి లేవండి, ఒక్క షాక్కే మీరు ఇంతలా అరుస్తున్నారే. మీరు మమ్మల్ని ఎన్ని షాకులు ఇచ్చారా? షాకుల మీద ఇస్తున్నారు కదరా. మూసుకొని ఇట్రండి, మీకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి. ట్యూషనా? అర్ధరాత్రి 2 గంటలకు ట్యూషన్ ఏంటి మేడం? అర్ధరాత్రి 2 గంటలకు ఫుల్ గా తాగి డోర్ కొట్టి మమ్మల్ని నిద్ర లేపి మట్లుండవే అని చెప్పి మమ్మల్ని లేపినప్పుడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని లేపుతుంటే కాలుతుందా? చెప్పండి, నేను చెప్పినట్టు ఈ లోకానికి ఆడదొక దేవత. దెయ్యమా? ఎవడా? అన్ని తగ్గిపోతారు. అది కుక్కలు నేసిరి పోసి తగలేస్తారు. ఎవరున్నారు చెప్పండి. మొగాడి కంటే ఆడదే గొప్ప. మొగాడి కంటే ఆడదే గొప్ప. ఈ సృష్టికి మూలం ఆడదే. ఈ సృష్టికి మూలం ఆడదే. ముష్టి కూడా. వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదేంటి? నాకు కొద్దిగా విషం పొట్టి చంపే మేడం, చచ్చిపోతాను. కానీ దేశానికి విరుద్ధమైన మాట నేను చెప్పను మేడం. అతనితోనే చెప్పించాలి. ప్రకృతికి విరుద్ధం. ఆడది గొప్ప అని చెప్పు. నా నాలుకైనా కోసుకుంటాను గాని చెప్పనంటే చెప్పను. చెప్పాలి. నిన్న కాదు, నిన్ను నువ్వు ఏం చేస్తావు మేడం? ఎట్టి పరిస్థితుల్లో రోజా గారు, ఈ సంఖ్యలు ఆడదాని అహంకారానికి నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. మా మగ జాతిని కాపాడడానికి ఎక్కడో ఒక మగాడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం. దాశరథి చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.